మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. మేడం, ఇది గుడివాడ అమర్నాథ్ మీ రుణం తీర్చుకోలేను అని స్టేజ్ మీద ఏడ్చాడు నార్మల్గా. అసలు ఐటీ మినిస్టర్గా నువ్వేం బీకావని బాగా ట్రోల్ చేస్తున్నారు చాలామంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ స్టేజ్ మీద ఏడ్చాడు అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనండి దుర్భక్షణాలు వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి. ఏడవలేక నవ్వటం, నవ్వలేక ఏడవటం, ఈ రెండు మీరు ఫేస్ చేసి ఉంటారు, నేను ఫేస్ చేసి ఉంటాను. మరి గుడివాడ అమర్నాథ్ మంత్రి అయినంత మాత్రాన ఆయనేం అతీతుడు కాదు కదా. అంతే. ఆయన నవ్వలేక తిట్టలేక ఏడ్చాడు. అర్థమైంది కదా ఆయన ఎందుకు ఏడ్చాడు అంటే ఆయనకి సీట్ ఇవ్వరంట, అందుకని ఆయన ఏడ్చాడు. అంతేగాని ఎంత ప్రేమభావం ఉన్నా, పూజ్యభావం ఉన్నా, నీకు సీట్ ఇవ్వట్లేదురా అంటే కూడా ఎవరు దాన్ని ఆహ్వానిస్తారు? భావోద్వేగం ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. ఈయన భావోద్వేగాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏడ్చాడు. అయితే మామూలుగా ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. అసలు ఆయన ప్రస్థానం తెలుగుదేశంతో మొదలైంది. వాళ్ళ నాన్న కూడా రాజకీయ నాయకుడు. సరే, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో చేరాడు, అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి ఐటీ మినిస్టర్ ఇచ్చారు. ఐటీ మినిస్టర్ ఇస్తే కూడా ఆయన ఏమీ చేయలేదు అంటే ఆశ్చర్యపోవక్కర్లా. అంటే ఒక పరిశ్రమ రావడమో ఇంకేదన్నా అసలు కనీసం మాటలు కూడా సరిగ్గా మాట్లాడాల. చేతలు కాసేపు పక్కన పెట్టండి. అక్కడెక్కడో అంతర్జాతీయ వ్యాపారస్తుల పారిశ్రామికవేత్తల మీటింగ్ జరుగుతుంది వైజాగ్లో, వేరే దేశంలో. వెళ్ళలేదు ఏంటండి అంటే అక్కడ చలి ఎక్కువగా ఉంది అని చెప్పాడు. రికార్డులో ఉంది, చూసుకోండి, చలి ఎక్కువగా ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత వైజాగ్లో మీరు చెప్పిన మీటింగ్ జరిగింది. మీటింగ్లో మాట్లాడుతూ, ఏమండి మరి తెలంగాణలో ఐటీ చాలా బాగుంది కదా, మరి దాని ప్రకారంగా మీ ఐటీ ఎలా ఉంది, మీరేం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడే కదా గుడ్డు పిల్ల పెట్టింది, ఈ పిల్ల పెద్ద అవ్వాలి, కోడి అవ్వాలి, మళ్ళీ గుడ్డు పెట్టాలి అని ఒక ఆవు స్టోరీ చెప్పేవాళ్ళు మన చిన్నప్పుడు. ఆవును వర్ణించండి అని. ఆ ఆవు స్టోరీ చెప్పినట్లు కోడి స్టోరీ చెప్పాడు ఆయన. దాన్ని ఐటీకి రిలేట్ చేస్తూ చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఆయన అజ్ఞానం ఎంత బయటపడిందో. ఆయన కనీసం ఫారిన్ డెలిగేట్స్తో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయాడు. వాళ్ళు ప్రశ్నలు వేస్తే విలేకరులు, నేషనల్ మీడియా విలేకరులు వచ్చి ఇంగ్లీష్లో అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అంటే ఇంగ్లీషు రాకపోవటం గురించి నేను అవమానిస్తున్నానని అనుకోకండి ఇక్కడ, కానీ ఆయనకు ఉండాల్సిన లక్షణాలు అవి ఆ శాఖకి ఉండాలి, 100% ఆ శాఖకు ఉండాలి. అదే ఒక వ్యవసాయ శాఖ మంత్రికి ఇంగ్లీష్ రాలేదని నేనంటే నా అంత అవివేకురాలు ఇంకొకళ్ళు ఉండరు. కానీ అతనికి ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే బెంగళూరులో ఒక మీటింగ్ జరిగితే ఆ బెంగళూరులో మీటింగ్లో కూడా అది నాకు టైంకి గుర్తు రావట్లేదు కానండి, ఇట్లాంటిదే ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ అప్పట్లో జరిగింది. మోడీ గారు వచ్చి ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు దానిలో కూడా ఇలాగే అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నే ఆయనకు అర్థం కాల. అయితే ఇన్ని సందర్భాలు చూసిన తర్వాత వీటన్నిటిని మించి గుడివాడ అమర్నాథ్ ఏమీ చేయలేదు అనడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి బాగా విఫలం చెందాడు అనడానికి ఒకే ఒక్క తార్కాణం ఏంటి అంటే, ఐటీ మినిస్టర్ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ నా దగ్గరికి పరిశ్రమలు పెడతానని వస్తూ ఉంటే వాళ్ళకి నేనేం చెప్పానంటే, పాపం ఆంధ్రాలో కూడా ఒక 2 పెట్టండి అని చెప్పి నేను రికమెండేషన్ చేశాను అని చెప్పి ఒక పెద్ద మీటింగ్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్లో. ఇంతకంటే తలవంపులు ఇంకొకటి లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళకు కూడా 2 పడేయండి అని అనడం ఎంత బాధాకరమైన. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు, కానీ చూసే వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. అసలు ఏంది మీ పరిస్థితి ఏంటి, మీ స్థితి ఏంటి, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఒక ఐటీ మినిస్టరు
పక్క ఐటీ మినిస్టరు ఇలా మాట్లాడుతుంటే ఈ పక్క ఐటీ మినిస్టర్ ఏమో దడదళ్ళాడిస్తుంటే మీరు చేతగాక ఇంట్లో కూర్చొని పైగా మీటింగులకు వెళ్ళండి అంటే చలేస్తుంది అనటము, లేదు అంటే గుడ్డు పిల్ల సామెతలు చెప్పుకుంటా ఉండటము అంటే మీరెంత విఫలం చెందారో మీరు అర్థం చేసుకోండి. ఈసారి గనక మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎంతో కొంత ప్రజలు ఆలోచిస్తారు అని జగన్మోహన్ రెడ్డికి కూడా జ్ఞానోదయం అయింది. ఎందుకంటే అందరు నన్ను చూసే ఓటేస్తారు అనుకున్నాడు నిన్నటిదాకా మొన్నటిదాకా. ఏది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థులను మార్చమంటే మార్చక ఎలా దెబ్బతిన్నాడో అర్థమైన తర్వాత గురువుగారు చేసిన తప్పే శిష్యుడు చేయకూడదు కాబట్టి ఆయన ఇప్పుడు మార్చుకుని కొంచెం మార్చడం, ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడ వాళ్ళని ఇక్కడ ఆ షఫలింగ్ సిస్టమ్ చేస్తున్నాడు తప్పితే అదర్వైజ్ అయితే ఇంతకుముందు అయితే ఈ పని కూడా ఉండేది కాదు. అయితే యాతావాత చెప్పుకుంటే ఒక్కటే ఏంటి అంటే గుడివాడ అమర్నాథ్కి వచ్చిన సువర్ణ అవకాశాన్ని, అంటే ఎమ్మెల్యే అయ్యాడు, ఐటీ మినిస్టర్ అయ్యాడు, అయిన తర్వాత ఆ పదవిని ఏమాత్రం తనకి శోభను తెచ్చుకునేలాగా కానీ పదవికి శోభను తీసుకొచ్చేలాగా కానీ తద్వారా ప్రజలకు ఉపయోగపడేలాగా చెయ్యలేదు. కాబట్టి గుడివాడ అమర్నాథ్ మరి ఇవన్నీ ఏమన్నా మనసులో జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు మామూలుగా చర్చికి వెళ్ళి సాయంకాలం చాలామంది క్రైస్తవులు ఏడుస్తారు, మేము ఇలా తప్పులు చేశాము, ఈ పాపిని క్షమించుగాక అని చెప్పి కన్ఫెషన్ ఇచ్చుకుంటారు. మరి దీన్ని మనం కన్ఫెషన్గా చూద్దామా, లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి గొక్కపట్టి ఏడుస్తున్నాడు అనుకుందామా? ఏదైనా కానీ వేచి చూడాల్సింది. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈయన తప్ప అసలు ఇంగ్లీష్ వచ్చిన మంత్రులు ఎవరు లేరా, ఎమ్మెల్యేలు ఎవరు లేరా? ఎవరున్నారు చెప్పండి. అనిల్ కుమార్ యాదవ్ బీటెక్ అంట. అవును, ఆ బీటెక్ ఆయనకి బెట్టింగ్లకు సరిపడా ఇంగ్లీష్ వచ్చు ఆయనకి. ఎగ్జాక్ట్లీ నెల్లూరు అనిల్ కుమార్ రెడ్డి బెదిరిస్తూ ఉంటాడు. ఇంకెవరున్నారు చెప్పండి మీరు, ఎవరున్నా మీరు చెప్పండి. అంటే బాగా అవును కరెక్టే, అసలు ఆలోచించడానికి కూడా రావట్లా. ఓకే, అయితే ఇట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఆయన విఫలమే కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవును, తెలియనోడికి ఎదురుగా తెలిసినోడే హీరో కదండి. అంటే ఈయన ఇక్కడ బతకగలిగితే తెలియకపోయినా పర్లా, ఇంకొకరు మేనేజ్ చేస్తారు. ఈ ఐటీ మినిస్టర్ ఇక్కడ ఉండొద్దు, చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి రావాలి, ఇక్కడికి రావాలి. అంటే అసలు అంత దూరదృష్టి ఉంటే ఆ రాష్ట్రం పరిస్థితి అలా ఎందుకు అవుతుందండి? ఇప్పుడు ఆ రాష్ట్రంలో వీళ్ళకి అధికారం వచ్చింది ఎందుకు అంటే కేసుల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షించుకోవడానికి, పాత ఆస్తుల్ని రక్షించుకుంటానికి. ఇప్పుడు ఈడీ జప్తు చేసిన ఆస్తులు ఒక్కొక్కటి విడుదలవుతున్నాయి. ఎందుకు విడుదలవుతున్నాయి? ఈయన ఢిల్లీ వెళ్ళి రాగానే విడుదలవుతున్నాయి. అవును, ప్రతిసారి ఎందుకు అవుతున్నాయి? ఇందుకు కాదా నువ్వు సీఎం అయింది? అలాగే ఋషికొండకు బోడిగుండు కొట్టేసి ఇల్లు కట్టుకోవటానికి కాదా? అలాగే తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుంటానికి కాదా? ఇంతకంటే చెప్పుకోవడానికి ఏం లేదు ఆ రాష్ట్రం గురించి. అలా చేసేసారు మహానుభావులు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తారా, నవ్వుతారా, లేకపోతే ఏం చేస్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ మా.